అంతర్జాతీయ క్రూయిజ్ సేవలు దేశీయ పర్యాటక రంగంలో కొత్త అవకాశాలు తెరలేపుతున్నాయి. వైజాగ్ పోర్టుకు రాబోయే ఈ లగ్జరీ క్రూయిజ్ కోసం పర్యాటకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రూయిజ్ ప్రత్యేకతలు, ప్రయాణికులకు అందుబాటులో ఉండే సౌకర్యాలు, టికెట్ ధరలు, ప్రయాణానికి సంబంధించిన పూర్తి వివరాలపై క్రూయిజ్ ట్రావెల్స్ అధినేత విజయమోహన్తో మా కరెస్పాండెంట్ మీనా ఫేస్ టు ఫేస్. సముద్ర ప్రయాణం అంటే ఒకప్పుడు కేవలం రవాణా, కానీ ఇప్పుడు అది ఓ లగ్జరీ ఎక్స్పీరియన్స్గా మారిపోయింది. ఈ నెలలో చెన్నై నుంచి విశాఖకు రానున్న ఇంటర్నేషనల్ క్రూయిజ్ పైన టూరిస్టుల్లో భారీ ఆసక్తి నెలకొంది. 5 స్టార్ సౌకర్యాలు, వరల్డ్ క్లాస్ ఎంటర్టైన్మెంట్, క్యాసినో, అలాగే థాయిలాండ్, బ్యాంకాక్, మలేషియా, సింగపూర్ వంటి అంతర్జాతీయ గమ్యస్థానాలకు కూడా ఈ సముద్రయానం చేసే అవకాశం ఈ క్రూజ్ ప్రత్యేకత. మరి ఈ క్రూజ్లో ఇంకెలాంటి విశేషాలు ఉన్నాయి తెలుసుకునేందుకు మనతో పాటు ఉన్నారు క్రూజ్ టూరిజం నిర్వాహకులు విజయమోహన్ గారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు రాబట్టేద్దాం. సార్ నమస్తే. సార్ చెప్పండి, అసలు ఈ క్రూజ్ టూరిజంలోని అంటే ఇప్పుడు ఈ ప్రయాణం ఎక్కడి నుంచి ఎంతవరకు వెళ్తుంది అసలు? ఇప్పుడు ఇదేంటంటే మనకి చెన్నై టు విశాఖపట్నం మండే అంటే 22, మళ్ళీ అలాగే 29, మళ్ళీ 6th, మళ్ళీ 13th, మళ్ళీ ఇంకోటి అంటే మనకి గతంలో 4 వాయిజ్లు ఇదని ఇప్పుడు ఇంకో వాయిజ్ చేశారు, అంటే 5th వాయిజ్ చేశారు 20th. సో చెన్నై నుంచి వైజాగ్ వచ్చేది 2 nights క్రూజ్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడి నుంచి 22 వచ్చింది, 24th వెళ్తుంది, 6th మళ్ళీ 29th వచ్చి బయలుదేరి వచ్చింది, 1st వెనక్కి వెళ్తుంది. సో అటు నుంచి వచ్చినప్పుడు 2 nights, ఇటు నుంచి ఇప్పుడు వయా పాండిచ్చేరి మనకి మొత్తం 3 nights క్రూజ్ అవుతుంది. సో ఇదేంటంటే మనకి ఇప్పుడు 5 voyages వన్ సైడ్, 5 voyages ది అదర్ సైడ్, 10 voyages రావడం అనేది ఇది ఫస్ట్ టైం. విశాఖపట్నానికి ఇది వాయిజులు రావడం అనేది ఇది ఫస్ట్ టైం అమ్మ మనకి. సార్ ఇది ఈ క్రూజ్ అనేది మంత్లోని ఒక 3-4 times వస్తుంది అని చెప్పేసాను, ఇప్పుడు 5 times అని వస్తుందని చెప్పేసాను విన్నాం, అది కరెక్టేనా? అండ్ అదేనమ్మా, ఇప్పుడు ఈ 20th అడిషనల్ క్రూజ్ ఇవ్వటం వల్ల మనకి ఇది మొత్తం 5 voyages అటు నుంచి, 5 voyages ఇటు నుంచి, సో 10 voyages అయితే అవుతుందమ్మా. గతంలో మనకి ఇన్ని voyages షిప్ చేయలేదు, ఫస్ట్ టైము. ఈసారి డిమాండ్ ఉంటాం కానీ దీనివల్ల ఇంకో 1 week అడిషనల్గా విశాఖపట్నానికి క్రూజ్ ఎక్స్టెండ్ చేశారమ్మా. సార్ ఎందుకు పెంచారా, అంటే దేని గురించి అంటే క్రూజ్ డిమాండ్ అయితే ఉంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ 22nd క్రూజ్ ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్ అమ్మా. సో తతిమా 4 voyages ఆల్మోస్ట్ 65% to 75% ఫుల్ అయినాయి. సో జనరల్గా ఏమవుతుందంటే 1 week బిఫోర్ ఎక్కువ క్రూజ్ బిల్డప్ అవుతుంది. సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఏం చేశారంటే ఇంకో వాయేజ్ ఓపెన్ చేశారు మనకి, అంటే రిక్వెస్ట్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ కూడా ఉంది. గతంలో సిఐఐ మనకి ఇన్వెస్ట్మెంట్ దిగినప్పుడు కార్డిలేలో వచ్చినప్పుడు మన ముఖ్యమంత్రి గారు అట్లీస్ట్ 2 months పెట్టమని అడిగారు. సో అది కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఇంకో 1 additional వాయేజ్ మనకి మళ్ళీ ఎక్స్టెండ్ చేశారమ్మా మనకి. సార్ అది పిఎం అంటే మనకి ప్రధాని విదేశాలకు వెళ్లకుండా స్వదేశీనే టూరిస్టులు చేయాలని చెప్పేసి అని ఒక నిబంధన పెట్టారు. సో ఆంధ్రప్రదేశ్ ఇలా ఏమైనా మనకి ఈ టూరిజం వాళ్ళకి అంటే మీ క్రూజ్ టూరిజం వాళ్ళకి ఏమైనా స్పెసిఫిక్గా ఏమైనా పెట్టారా? అలాగని కాదమ్మా, ఇప్పుడైతే ప్రైమ్ మినిస్టర్ గారు ఇండియాలో ట్రావెల్ చేయాలని ఆయన ఎప్పుడైతే వచ్చి నేషన్కి చెప్పారో ఇమీడియట్గా మన గవర్నమెంట్ ఫస్ట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫస్ట్ గవర్నమెంట్ అమ్మ రియాక్ట్ అవడానికి. ఆయన చెప్పిన 1 weekకి మనం హాలిడే ఇన్ ఆంధ్రప్రదేశ్ అని ఒక స్లోగన్తో మనల్ని లాంచ్ చేశారమ్మ. సో అది కూడా మంచి పబ్లిసిటీ చేశారు మనళ్ళు. దానివల్ల ఏమైందంటే మనకి బేసిక్గా చెన్నై వాళ్ళు మనం చేసినట్టే మనల్ని కూడా మెట్రోస్లో అన్నింటిలో ఆ ఛానల్గా చేశారు, హాలిడే ఇన్ ఆంధ్రప్రదేశ్, హాలిడే ఇన్ ఆంధ్రప్రదేశ్ అని. ఆ క్యాంపెయిన్ ఎంతో కొంత క్రూజ్ టూరిజంలో కూడా చెన్నై అంటే 10 millions వైజాగ్ వచ్చి క్రూజ్ చూసుకుని ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా మనం ఒక 2-3 days స్పెండ్ చేసి వైజాగ్, అరకు, లంబసింగి ఇవన్నీ చూసుకుని వెళ్దామని ఆటోమేటిక్గా అది కూడా కలుగుతుందమ్మా. ఎంతో కొంత డ్రైవ్ అయిందని మాకైతే, ఎందుకంటే చెన్నై నుంచి వచ్చిన వాళ్ళు వైజాగ్ ఇదివరకు మేము చూసినట్టు వెళ్ళిపోయేవాళ్ళు, కానీ ఈసారి 2 days 3 nights వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు. సో దానివల్ల ఏంటంటే డెఫినెట్గా ఈ యొక్క క్యాంపెయిన్ కూడా ఎంతో కొంత డెఫినెట్గా హెల్ప్ చేసి ఉంటుంది అని మేము భావిస్తున్నాము మేము. సార్ ఇప్పుడు ఈ క్రూజ్ అనేది ఈ ప్రయాణం కొంచెం అంటే బాగా వైరల్ అయింది. సో దట్టు మనకి ఏంటంటే ఇప్పుడు ఫ్లైట్స్లో వెళ్ళడం, ట్రైన్స్లో వెళ్ళడం ఇవన్నీ కామన్ అయిపోయాయి. ఇది మామూలుగా మనం ఆ ప్రయాణం చేసి అక్కడ వరకు వెళ్ళడానికి అయితే ఓకే, కానీ ఇది మనం ఎంజాయ్ చేస్తూ వెళ్తూ 5 star హోటల్లోని ఉన్న ఎంటర్టైన్మెంట్ అంతా మనం ఎంజాయ్ చేస్తూ వెళ్తూ చాలా చక్కని మంచి అంటే మంచి మంచి ప్యాకేజీలు కూడా మీరు అందిస్తున్నారని చెప్పేసి మనకి తెలుసు. సో ఇలాంటప్పుడు మనం ఆ ప్యాకేజ్ తీసుకొని మనం వెళ్తున్నప్పుడు ఏ డాక్యుమెంట్స్, అంటే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి వాళ్ళతో పాటు? మనం మన ఆధార్ కార్డు కానీ ఎనీ అదర్ ఐడి, అంటే ఇప్పుడు యాక్చువల్గా ఓచర్ ఇష్యూ అయిన తర్వాత మనం చెక్ ఇన్ చేయాలమ్మా. అంటే ఆ డాక్యుమెంట్ మనం చెక్ ఇన్ చేయాలి. చెక్ ఇన్ చేసినప్పుడు ఆధార్ కానీ
మన ఓటర్ ఐడి కానీ అలాగే మన పాస్పోర్ట్ కానీ ఏదో ఒకటి దాంట్లో ఫీడ్ చేస్తాం. ఏదైతే నేనైతే ఆధార్ని పాస్పోర్ట్ని వరకే నేను చెప్తాను. అది చేసుకుంటే ఏమవుతుందంటే అక్కడికి వచ్చినప్పుడు మనకి ఐడి కార్డు లేకుండా అయితే డెఫినెట్గా లోపలికి అలౌ చేయరు. సో ఐడి కార్డు కంపల్సరీ, ప్లస్ పేరు కూడా ఏదైతే ఆధార్ కార్డులో ఉందో అదే పేరు ఉండాలమ్మా. అంతేగాని ఇక్కడ మనకి నిక్ నేమ్ లేదా బబిత అని చెప్పి అక్కడేమో ఇంకేదో ప్రసన్న కుమారి అని ఉంటే అలాగ అవ్వదమ్మా. సో కంపల్సరీ ఏదైతే మనకు ఐడి కార్డులో ఉందో అదే పేరు మనం రిజర్వేషన్ చేసుకోవాలి. అదే ఐడి కార్డు మనం పట్టుకుని వెళ్ళాలమ్మా. ఫ్లైట్ లాగే అమ్మా, మనం ఏదైతే ఐడి కార్డు ఉంటుందో సేమ్ ఐడి కార్డు మనకి ఆ వ్యాలిడిటీ అనేది చూపెడుతుందమ్మా, ఆ పర్సన్ ఎంటర్ అవుతున్నారని. ఒరిజినల్ కంపల్సరీ పట్టుకెళ్ళాలి. కంపల్సరీ ఐడి కార్డు మనం ఫ్లైట్లోకి అలాగే వెళ్ళకపోతున్నాం. అంటే ఫ్లైట్లో అంటే మనకి వేరే అవకాశాలు ఇచ్చారు గవర్నమెంట్, బట్ దీంట్లో ఇంకా ఆ ఫెసిలిటీస్ రాలేదు కాబట్టి మన ఐడి కార్డ్ అనేది కంపల్సరీ మనం క్రూజ్ టెర్మినల్స్ క్యారీ చేయాలి. సార్ అలాగే ఇప్పుడు మనం ఈ ప్యాకేజ్ తీసుకున్నప్పుడు యూత్ కానీ లేదంటే జెంట్స్ కానీ చాలా అట్రాక్ట్ అవ్వి బాగా అంటే ఎంజాయ్ చేయడానికో లేకపోతే అన్ని విధాలుగా కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎక్కువగా మనకి టూరిజం మీద ఎక్కువ బాగా అవగాహన కూడా పెరిగింది. సో ఈ ప్యాకేజ్లోని మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లిక్కర్ కూడా దొరుకుతుంది అని చెప్పేసి అని అంటున్నారు. అది ఏంటి ఎంతవరకు? ఫస్ట్ టైం అమ్మ మనం చేసిన రిక్వెస్ట్ మీద గతంలో అయిన మీటింగ్స్ వల్ల వాళ్ళు ఏం చేశారంటే ఆల్కహాల్ కంప్లీట్ ఫ్రీ ఆన్ బోర్డ్ చేశారు. మీరు ఎంతసేపు తాగుతారో ఎంత తాగగలరో తాగొచ్చు. సో ఇది ఏంటంటే బేసిక్గా మంచి బ్రాండ్సే ఉంటాయి, అంటే రెడ్ లేబుల్ అలాంటి బ్రాండ్స్. నాకు ఇంకా హైయర్ బ్రాండ్ కావాలంటే మనం $35 per person పే చేయాలి. అదేంటంటే మనకి బ్లాక్ లేబుల్ అలాంటి మంచి బ్రాండ్స్ వస్తాయి. లేదు నాకు దానికన్నా మంచి బ్రాండ్ కావాలి గ్లెన్ఫ్లిచ్ అంటే $55 పే చేయాలి. సో బేసిక్ అయితే బియర్స్ ఇవన్నీ మనకు బేసిక్గా అవైలబుల్. లేదు కొంచెం నేను హైయర్ క్లయింట్ నాకు ఇలాంటి బ్రాండ్లు నేను తాగాలంటే ఎక్స్ట్రా పే చేసుకుంటే వాళ్ళకి అన్ని బ్రాండ్స్ అవైలబుల్ అమ్మా మనకి. సార్ అది నార్మల్గా అంటే ప్యాకేజ్లోని భాగం అంటారా, లేకపోతే అంటే అదనంగా మళ్ళీ ఏమైనా ఎక్స్ట్రా ఛార్జెస్ హిడెన్ ఛార్జెస్ అలా ఏమైనా ఉంటాయి? బెవరేజెస్ ఆల్కహాల్ ఇస్ కంప్లీట్లీ ఫ్రీ అమ్మా. షిప్లో అంటే మార్నింగ్ మనం చేసే బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ మనం చేసే స్నాక్, టీ, మళ్ళీ నైట్ డిన్నర్, మిడ్ నైట్ స్నాక్ ఉంటుంది, అన్నీ షిప్ మీద కంప్లీట్గా ఫ్రీ అమ్మ. ఈవెన్ ఆల్ షోస్ ఆర్ ఆల్ ఫ్రీ. మనం పే చేసుకోవాల్సింది ఒక మిడ్ నైట్ షో అని ఉంటుంది, దానికైతే పే చేసుకోవాలి, ఎందుకంటే దే డోంట్ అలవ్ కిడ్స్. సో దాని వరకు ఆ మిడ్ నైట్ షో వరకు అయితే మనం పే చేసుకోవాలమ్మా, దాని నుంచి ఏమీ పే చేసుకోక్కర్లేదు షిప్లో. ఏంటి సార్ అది టైమింగ్స్ కానీ కొంచెం కాస్ట్లు ఎలా ఉంటాయి అమ్మ? అంటే మిడ్ నైట్ షో జనరల్గా ప్రీ బుక్ చేసుకోవాలమ్మా అది. సో ఇట్స్ అబౌట్ $9, బట్ అది ప్రీ బుక్ చేసుకోవాలి. దే డోంట్ అలవ్ ఎనీ కిడ్స్ టు కమ్ ఇన్. సో అది ఓన్లీ ప్యూర్లీ అండ్ అడల్ట్ ప్రోగ్రామ్. సో దాన్ని బట్టి అదొక్క షో అయితే అది మీ తతిమా ఎంటర్టైన్మెంట్స్ అంటారా మీరు, ఎందుకంటే మనకి అది 800-900 కెపాసిటీ థియేటర్ అమ్మ. సో మనకి షిప్లో ఎనీ గివెన్ ఆఫ్ టైంలో మ్యాక్సిమం 1800 to 1900 ప్యాసింజర్స్ ఉంటారు. సో ఉన్న ప్రతి వాళ్ళకి ఆ షోకి ఎక్విప్మెంట్ ఉంటుంది. సో జనరల్గా ఏంటంటే ఇన్ఫెంట్స్ ఉన్నారు, వాళ్ళు నాయిస్ చేస్తారంటే వాళ్ళకి ఇన్ఫెంట్స్ వరకు దేర్ ఇస్ అంటే కేర్ టేకర్ ప్లేస్, వాళ్ళు ఆ టైంకి వచ్చి దే కెన్ కమ్ టు ద షో. అలాగే కిడ్స్కి దేర్ ఇస్ అ ప్లేయింగ్ ఏరియా వాళ్ళ వరకు. వెనకాల ఒక రాక్ క్లైంబింగ్ అని ఒకటి ఉంటుంది. ప్లస్ ఏంటంటే మనకి మొత్తం 9 bars ఉన్నాయమ్మ, ఒకటి కాదు. సో పీపుల్ ఎక్కడైనా వెళ్ళి దే కెన్ కీప్ డ్రింకింగ్. అలాగే మనకి ఈవినింగ్ అవగానే మనకి లైవ్ షో స్టార్ట్ అవుతుంది, సాంగ్స్ అని డెక్ మీద. అది అయిపోయిన తర్వాత మనకి డిస్కో టెక్ ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోవచ్చు వాళ్ళు. అక్కడే ఆల్కహాల్ ఇస్ అవైలబుల్. సో ఎంత తాగుతారు, ఎంత ఎంజాయ్ చేస్తారు అనేది, అంటే ఇది యాక్చువల్గా ఇట్స్ ప్యూర్ 5-star షిప్ అమ్మ. ఇప్పుడు మీరు ఒకటేనమ్మా 1900 ప్యాసింజర్స్ ప్లస్ 650 క్రూ, 2500 మంది ఒక దగ్గర కనిపిస్తే ఎలా ఉంటుందమ్మా? ఇప్పుడు ఎగ్జాంపుల్ నోవోటెల్ చూద్దాం, 220 రూమ్లు, మనకి ఎంతమంది పడతారు? మ్యాక్సిమం 500 or 600. మరి అలాంటిది మనకి వీఆర్ లుకింగ్ అట్ 1900 ప్యాసింజర్స్ ప్లస్ 650 క్రూ. ఎక్సలెంట్ షిప్ అమ్మ, వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్. మనకు రకరకాల ఫ్యాంటసీలు ఉంటాయి, రకరకాల ఆలోచనలు ఉంటాయి. 360 degrees ఆఫ్ ది సముద్రాన్ని చూసే ఒక అవకాశం ఉంటుంది పైనుంచి. రాత్రిపూట క్లియర్ స్కైస్ ఉంటాయి, క్లియర్ స్టార్స్. సో స్టార్ గేజింగ్ అవనివ్వండి, మనకి చిన్న చిన్న ఫ్యాంటసీ లెవెల్స్ ఉంటాయి. ఒక డెక్ మీద నేను నన్ను ఒక 70 years ఒక ఆయన బుకింగ్ చేసే ముందు, సార్ మేము ఏం చేస్తాం సార్, ఎంజాయ్ చేస్తాం 70 ఏళ్ళు అంటే, ఏం అక్కర్లేదు సార్, మీరిద్దరూ డెక్ మీదకి వెళ్ళి స్లీపింగ్
బెడ్స్ ఉంటాయి. అద్దరు కూర్చొని చేతులు చూసుకుని సముద్రం చూసుకుంటా ఆకాశంలో చూసుకుంటా మీ పాత అన్నీ గుర్తు చేసుకుని సార్ అంటే ఏమంటే ఆయన బుకింగ్ చేసి వెళ్ళిపోయాడు. సో ఈ ఫ్యాంటసీ అనేది ప్రతి వాళ్ళలో ఉన్నది. యంగ్స్టర్స్కి అన్లిమిటెడ్ డ్రింక్స్, నెక్స్ట్ ఎన్ని ఆల్ ఎంటర్టైన్మెంట్స్ ఆన్ బోర్డ్ అమ్మ మనకి. సార్ అదేవిధంగా కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. క్యాసినో ఆడడానికి శ్రీలంక ఇలా ఇతర దేశాలకు కూడా వెళ్తూ ఉంటారు. సో మన టూరిజం క్రూజ్లోని కూడా ఈ క్యాసినో ఉందని చెప్పేసి అని ఉన్నది. దాని గురించి మీరు అన్నది వెరీ ట్రూ అమ్మ. శ్రీలంక వెళ్ళి లేకపోతే ఎక్కడికో మనం కంబోడియా వెళ్ళి లేకపోతే వేరే కంట్రీస్కి వెళ్ళి మనం ఆడటం ఇక్కడ ఏమవుతుందంటే క్యాసినోలో ఎన్ని గేమ్స్ ఉన్నాయి, ఆల్ గేమ్స్ ఆర్ అవైలబుల్ అక్కడ. అంటే రాలెట్ దగ్గర నుంచి మీకు అన్ని గేమ్స్ ఆర్ అవైలబుల్, ఇంక్లూడింగ్ పిల్లలు ఆడుకునే కాయిన్లు వేసుకునే గేమ్స్ అన్నీ అవైలబుల్. సో అదొక్కటే ఫ్రీ కాదమ్మా, అది ఒకటైతే కాయిన్లు కొనుక్కొని ఎవరైనా ఆడుకోవాలి. బట్ డెఫినెట్గా ఏదైనా ఇప్పుడు ఒక 1000 రూపాయలు పోతే పోయినాయి అని వెళ్ళి సరదాగా బెట్ చేసి ఆడటం అనేది అదొక థ్రిల్. ఎస్పెషల్లీ లేడీసు చాలామంది నేను లాస్ట్ టైం కూడా చూశాను, లేడీస్ సరదాగా ఒక 5000 పెట్టుకొని అలాగే వెళ్ళి బెట్ చేసుకొని సరదాగా ఏంటంటే ఒక చిన్న సీక్రెట్ చెప్తాను, రెడ్ వైట్ రెడ్ బ్లాక్ రెండు ఎక్కడో రెండు వేస్తే మన రెండు మనకు వచ్చేస్తూ ఉంటాయి. సరదాగా అలా టైంపాస్కి అలా చేసుకుని ఏదైనా లక్కీగా మనకు దాని మీద తగిలింది అనుకో అమ్మ నంబర్ మీద సరదాగా ఒక అట్లీస్ట్ వెళ్ళినాలో ఆ ఎక్స్పీరియన్స్ ఒక 5000 ఖర్చు పెట్టుకొని సరదాగా చేస్తే దే విల్ డెఫినెట్లీ ఎంజాయ్ అమ్మ. ఎక్కడో వేరే దేశం వెళ్ళి చేయకుండా దే కెన్ డూ ఇట్ ఆన్ ద క్రూజ్. సార్ ఇది అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేసి అంటే అందరూ కూడా ఎఫోర్డ్ చేయగలుగుతారా? ఎందుకంటే లోపల లగ్జరీస్ తాలూకా అంటే మంచి మంచి ఎంటర్టైన్మెంట్స్ కానీ అంటే మీరు మళ్ళీ చెప్పారు డ్రింక్ అవైలబిలిటీ ఉంది, తర్వాత క్యాషినో గేమ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఎక్కువ కాస్ట్ ఏమైనా ఉంటుందా అంటే అందరూ ఎఫోర్డ్ చేయగలరా? యావరేజ్ కాస్ట్ అమ్మ మనిషికి పర్ నైట్ 10,000 స్టార్ట్ అయిందమ్మా. ఇప్పుడు అరౌండ్ 12,000 అలాగ వెళ్ళింది. సో నాట్ ఎక్స్పెన్సివ్ అమ్మ. ఇప్పుడు మనం హోటల్కి వెళ్ళి ఫుడ్ అన్నీ ఆర్డర్ చేసుకుని తింటే ఒక 5 స్టార్కి వెళ్తే అదే బిల్ అవుతుంది. సో అదే ఆస్పెక్ట్లో పోతే ఆల్కహాల్ తీసుకుంటే మీరు ఏ 5 స్టార్ హోటల్ దీనికన్నా ఎక్కువ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు మనకి ఇప్పుడు హోటల్కి వెళ్తాం, దేర్ ఇస్ నో ఎంటర్టైన్మెంట్ అక్కడ. వెళ్దామా వచ్చామా, దేర్ ఇస్ నో థియేటర్ ఆర్ట్ కానీ డ్రామా కానీ మనం ఏదో ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ చూడటం కానీ ఏమి ఉండదమ్మా. బట్ ఇక్కడ ఏంటి, యూ హ్యావ్ డాన్స్ ప్రోగ్రామ్స్ టు టాప్ ఇట్. యూ హ్యావ్ భలే భలే అని ఉండేది లాస్ట్ టైం, మరి ఐఎమ్ నాట్ షూర్ ఈ ఇయర్ ఏం ప్రోగ్రామ్ ప్లే చేస్తున్నారని ఆ ప్రోగ్రామ్. సో ఫస్ట్ డే ఒక ప్రోగ్రాము, సెకండ్ డే ఒక ప్రోగ్రాము. సో యూ కెన్ సీ 2 డాన్స్ ఫార్మాట్స్ రెండు. మళ్ళీ దెన్ క్యాసినో, మరి ఏది వేరే దేశంకి వెళ్ళి క్యాసినో కాదు, యూ క్యాసినో ఇస్ విత్ యూ. నెక్స్ట్ డ్రింక్స్ కంప్లీట్లీ ఫ్రీ అండ్ దెర్ ఇస్ అ క్యాబిన్ ఫర్ యూ. సో ఆటోమేటిక్ ఏంటంటే క్లస్టర్గా చూస్తే ఇట్ ఈస్ వండర్ఫుల్ అమ్మ. అంటే నేనైతే ఇట్ ఈస్ ఆల్ యువర్ మనీ వర్త్ అంటాను. Average price starts around 11,000 per person per night. So around 44,000 స్టార్ట్ అయింది క్యాబిన్ అమ్మ మనకి. అక్కడి నుంచి అది అలా పెరుగుతూ వెళ్ళింది. ఈరోజు అదే క్యాబిన్ మనకు అరౌండ్ 12-12.5 ఉంది. సో ఎర్లీగా కొనుక్కుంటే ఇప్పుడు కూడా మనకి 20th షిప్ ఉంది. 20th జూలై కూడా మనకి అడిషనల్ సెయిలింగ్ వచ్చింది 13 తర్వాత. ఆ సెయిలింగ్ ఇప్పుడు బేసిక్ ప్రైస్లో ఉన్నాయి. ఆ 11th అంటే మంచి డిమాండ్స్ వస్తుందమ్మా. ఎందుకంటే వైజాగ్ బేసిక్గా ఇది ఒక క్యాచ్మెంట్ ఏరియా అమ్మా. ఇది ఫ్యూచర్కి ఇది ఒక క్రూజ్కి ఒక ఎపీ సెంటర్ అవుతుందమ్మా. దాని గురించే చంద్రబాబు నాయుడు గారు స్ట్రెస్ చేసి మనం క్రూజ్ చేయాలి, క్రూజ్ టర్మినల్ చేసాం. మరి గతంలో ఆయన ఉన్నప్పుడే అలాంగ్ అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా పార్ట్ ఆఫ్ ది యాజ్ అ స్టేక్ హోల్డర్ ఇన్ దాట్. సో పోర్ట్ ట్రస్ట్ కలిపి కట్టారు. సో డెఫినెట్గా మనకేంటంటే ఒరిస్సా నుంచి వస్తున్నారు, ఇటు ఛత్తీస్గఢ్ నుంచి వస్తున్నారు, మన ఆంధ్ర అంతా వస్తున్నారు, హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి వస్తున్నారు. సో డెఫినెట్గా ఇది ఒక హబ్ అయింది కాబట్టి డెఫినెట్గా క్రూజ్ టూరిజం పెరుగుతుంది. కానీ మీ ద్వారా నేను ఇద్దరు వ్యక్తులకి ఇది మనం క్రూజ్ టూరిజం పెంచాలంటే ఒకటి పోర్ట్ ట్రస్ట్కి, అలాగే మన స్టేట్ గవర్నమెంట్కి ఒక క్రూజ్ రావాలంటే వాళ్ళు 1.5 year to 2 years బిఫోరే వాళ్ళ ప్రోగ్రామ్స్ ఫిక్స్ అయిపోతాయి. అలాగే రీలొకేషన్ క్రూజెస్ అంటాం మనం, ఎన్సిఎల్ క్రూజెస్ అని, కెరీబియన్ క్రూజెస్ అని యూరోప్ నుంచి ఏషియాకి రీలొకేట్ అవుతాయి. ఆ రీలొకేట్ అయినప్పుడు ఆ షిప్ని మనం వైజాగ్ కూడా తీసుకొస్తే సెయిలింగ్కి ఎవరైనా దుబాయ్లో ఎక్కినాళ్ళు లేకపోతే యూరోప్లో ఎక్కినాళ్ళు వైజాగ్ కూడా చూస్తారు. అలాగే వైజాగ్ వాళ్ళకి దే కెన్ గో టు సింగపూర్ ఆర్ హాంకాంగ్ ఎక్కడికైతే షిప్ ఫైనల్గా ఎక్కడైతే ఎండ్ అవుతుందో దానివల్ల ఏమవుతుందంటే మనకి క్రూజ్ టూరిజం అనేది మనకి ఇది ఒక హబ్ అవుతుంది ఈస్ట్ కోస్ట్లో. ఎందుకంటే మెయిన్ మనకు ఓన్ క్రూజ్ టర్మినల్ ఉండటం అనేది మనకి అది ఒక బిగ్గెస్ట్ అసెట్ అమ్మా. సో మన స్టేట్ గవర్నమెంట్ పోర్ట్ ట్రస్ట్ అన్ని క్రూజ్ కంపెనీస్ని విశాఖపట్నం ఇన్వైట్ చేసి
విశాఖపట్నంలో టూరిజం కింద కూడా ఏముంది అంటే ఒక టూరిస్ట్ షిప్ ఎక్కినప్పుడు వైజాగ్ అన్నప్పుడు నాకు వైజాగ్లో ఏముంది చూడటానికి అని కూడా చూస్తాడమ్మ. మనకి ట్రైబల్ టూరిజం ఉంది, మనం సర్కిట్ చేసుకున్నాం, అలాగే మనకి బుద్ధిజం సర్కిట్, అలాగే వైజాగ్ ఉంది, అలాగే పోర్ట్ చుట్టూ హెరిటేజ్ వాక్ అని ఏ పోర్ట్కి లేనిది మనకు ఉందమ్మ హెరిటేజ్ వాక్. అలా మన పాత టౌన్ హాల్ కానీ, విక్టోరియా స్టాచ్యూ కానీ, మనకి దర్గా ఫర్ ముస్లిం చర్చ్, అలాగే మనకి టెంపుల్ ఆ ఏరియాలో ఉన్నాయి, అలాగే మనకి పాత లైట్ హౌస్, సెంట్ లాషెస్ స్కూలు, సెంట్ మేరీస్, సెంట్ జాన్స్, ఇవన్నీ హెరిటేజ్ బంగ్లాస్ అమ్మ. సో దాని మీద కూడా మనకు ఒక సర్క్యూట్ ఉంది, వాళ్ళు నడుచుకుని వెళ్ళిపోవచ్చు హ్యాపీగా, ఎవరిని అసిస్టెన్స్ అక్కడ దగ్గర జస్ట్ వాక్ అరౌండ్ మ్యాప్ తీసుకుంటే. సో ఈ హెరిటేజ్ వాక్ మీద కూడా మన మ్యాప్ క్రూజ్ వాళ్ళకి అవైలబుల్ చేస్తాయి. సో రేపు చెన్నై నుంచి వచ్చేవాడు కూడా సపోజ్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాడు అదే క్రూజ్లో, సో వాళ్ళు దిగి ఇలాంటివి చేయొచ్చు. సో ఇలాంటివన్నీ మనం పోర్ట్ ట్రస్ట్ కూడా కొంచెం వాళ్ళందరినీ పిలిచి కూర్చోపెట్టి వాళ్ళతో మనం ఒక డైలాగ్ మొదలుపెట్టి చేస్తే డెఫినెట్గా అమ్మ దిస్ విల్ బికమ్ అ క్రూజ్ హబ్. అంటే మనకి ఎలాగైతే డేటా సెంటర్ అయింది ఇండియాకి, అలాగే క్రూజ్ కూడా ఇట్ షుడ్ బికమ్ టర్మినల్. అలాగే డెఫినెట్గా మన ముఖ్యమంత్రి గారు ఈ విషెస్ టు మేక్ వైజాగ్ టూరిజం క్యాపిటల్ అని డెఫినెట్గా నాకు తెలిసి ఆయన నెక్స్ట్ చేసే స్ట్రాటజీ కూడా అదే అవుతుంది. సో మనకి టూరిజం ఆటోమేటిక్గా మనం విశాఖపట్నం మీకు అందరికీ తెలుసు ఎన్ని హోటల్స్ వస్తున్నాయో. సో టూరిజం డెఫినెట్గా విశాఖపట్నం ఇస్ ద నెక్స్ట్ హబ్. సరే, ఇది క్రూజ్ టూరిజం బాగా ఇప్పుడు అభివృద్ధి జరుగుతున్న సందర్భంలోని ఇప్పుడు అంటే సిటిజన్స్ కానీ లేదంటే యూత్కి కానీ ఏమైనా మీరు ప్యాకేజెస్ ఏమైనా ఫ్యూచర్లో ఇచ్చే ఆలోచన ఉందా? అంటే ఇప్పుడు ఈ ఇయర్ మనం ఆల్కహాల్ ఇచ్చామమ్మా, నెక్స్ట్ ఇయర్ ప్రాబబ్లీ ఒక 5,000 వర్త్ ఆఫ్ కూపన్స్ ఆఫ్ కాయిన్స్ ఫర్ క్రూజ్ ఇవ్వచ్చు, అంటే క్యాసినోకి ఇవ్వచ్చు. తెలియదు మనకి, అంటే ఇన్నోవేటివ్ అవుతూ ఉన్నప్పుడు రిక్వైర్మెంట్ మనం తీసుకున్న ఫీడ్బ్యాక్స్ వల్ల జనాలు అడిగే దీనివల్ల కానీ మోర్ యాక్టివిటీస్. నెక్స్ట్ టైం ప్రాబ్లీ ఏదో తెలుగు షో పట్టుకురావచ్చు తెలుగు ఆర్టిస్ట్తో. సో డెఫినెట్గా ఇన్నోవేట్ చేస్తామమ్మా, ద క్రూజ్ విల్ డెఫినెట్లీ ఇన్నోవేట్. అంటే రిక్వైర్మెంట్ బట్టి, ఎందుకంటే మనకి చెన్నై అంటే మనకి ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు అండ్ కర్ణాటక వాళ్ళు ఎక్కువ షిప్ తీసుకుంటారు మనకి సేలింగ్కి. సో ఈ లాంగ్వేజెస్ మల్టీ లాంగ్వేజెస్ మనం షోర్స్ చేయటానికి కానీ ఫ్యూచర్లో డెఫినెట్గా అన్నిటి మీద దృష్టి పెడతారమ్మా. ప్యాకేజెస్ కూడా ప్రాబ్లీ చిల్డ్రన్ ఫ్రీ అలాంటివి ఏదన్నా నెక్స్ట్ తీసుకురావచ్చు. సో ఈసారి ఒక మధ్యలో ఒక చిన్న ఆఫర్ పట్టుకొచ్చాం, 5 nights క్రూజ్ తీసుకున్న వాళ్ళకి చెన్నై టు వైజాగ్ ఫ్రీ ఇచ్చాం. సో 3 nights కొనుక్కునేటట్టు. సో అలాగే డెఫినెట్గా వీ విల్ క్రియేట్ మోర్ ఇన్నోవేట్స్, చైల్డ్ ఫ్రీజ్ ఆఫర్లు అలాంటివి డెఫినెట్గా పట్టుకొస్తారు. సరే, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే వెబ్సైట్స్ వెళ్ళి వాళ్ళు టికెట్స్ బుక్ చేస్తారు మా ఎనీ ట్రావెల్ ఏజెంట్ అమ్మ, ఇండియాలో ఉన్న ప్రతి ఏ ట్రావెల్ ఏజెంట్ అయినా అప్రోచ్ అవ్వచ్చు. ఆంధ్రాలో ఆల్మోస్ట్ ప్రతి ట్రావెల్ ఏజెంట్ దగ్గర ఈ క్రూజ్ లాగిన్స్ ఉన్నాయి, ఈ ప్యాకేజెస్ ఉన్నాయి. సో డెఫినెట్గా వాళ్ళు దీని మీద దృష్టి, అంటే ఎనీ ఏజెంట్ ఫోన్ చేస్తే వాళ్ళకి రేట్ ఇచ్చేస్తారమ్మా, దే కెన్ బుక్. నేనైతే ఐ విల్ ఎంకరేజ్ దెమ్ టు బుక్ విత్ ట్రావెల్ ఏజెంట్ అమ్మా, ఎందుకంటే డెఫినెట్గా దేర్ ఆర్ ఆన్లైన్ టూల్స్, అక్కడ మీకు ప్రాబ్లం వస్తే హ్యాండిల్ చేసేవాడు వాడు కనిపించడం. ఇక్కడ అనుకోండి అమ్మా, ట్రావెల్ ఏజెంట్ మీ వెబ్ చెకింగ్ చేస్తాడు, బుకింగ్ చేస్తాడు, వెబ్ చెకింగ్ మీకు ఇస్తాడు. సార్ మీరు పలానా టర్మినల్ దగ్గరికి వెళ్ళాలని చెప్తాడు, అది మీకు స్టేషన్ నుంచి 3 kilometers దూరం అండి, ఈ పాయింట్ మీరు అక్కడికి వెళ్ళాలని చెప్తాడు. వైజాగ్ వాళ్ళకి ఎక్కే వాళ్ళకి తిన్నగా మీరు క్రూజ్ టర్మినల్ దగ్గరికి. ఇవన్నీ ఏంటంటే మనకి ఆన్లైన్ మోడల్లో ఏమి హ్యూమన్ టచ్ ఉంటుందమ్మా, ఆ హ్యూమన్ ఇంటర్ఫేస్ అనేది ఏముండదు. ఏదో ఆర్టిఫిషియల్గా ఉంటుందో వోచర్ వస్తుంది, దాని తర్వాత మనం పీక్కుని ఎక్కడికి వెళ్ళాలో ఆడి ఫోన్ ఎత్తాడు, మనకి ఎక్కడ వెళ్ళదు ఆడికి తెలియదు. దాన్ని కాల్ సెంటర్ వాళ్ళకి అంటే ఎనీ కాల్ సెంటర్స్ అయ్యాయమ్మా. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కన్నా హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇస్ ఆల్వేస్ ఫార్ బెటర్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది ఆన్లైన్ కంపెనీస్ టేక్ మేక్ మై ట్రిప్, ఆనెస్ట్గా ఇట్స్ నాట్ అన్ ఇండియన్ ఇన్వెస్టర్ ఎనీమోర్, ఇట్ ఇస్ చైనీస్ ఇన్వెస్టర్ మోర్. సో ట్రావెల్ ఏజెంట్ మీ దగ్గరే ఉన్నాడు, మీ పక్కన ఉన్నాడు, ప్రాబ్లం వస్తే ఆవిడ ఆఫీస్కి వెళ్ళొచ్చు, అడగచ్చు, చెయ్యొచ్చు. సో ఎనీ ట్రావెల్ ఏజెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్రోచ్ చేయొచ్చు. ఒకప్పుడు వేరే దేశానికి వెళ్ళాలనుకుంటే, దేశ విదేశాలకు వెళ్ళాలంటే
ఫ్లైట్ ఎక్కి చాలా ప్రయాసతోని ఇబ్బందులు పడి వెళ్ళాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లోని ఈ క్రూజ్ టూరిజం వచ్చిన తర్వాత మనకి ఆ ప్రయాసతోని ఇబ్బందులు కూడా పడకుండా మన మన డోర్ దగ్గరికే వచ్చి అంటే మన ఉన్న ప్లేస్ దగ్గరికే వచ్చి మనల్ని ఎక్కించుకొని లోపలికి వెళ్ళిన తర్వాత ఒక లగ్జరీ ఎంటర్టైన్మెంట్తో పాటు వివిధ విలాసవంతమైన లైఫ్ని కూడా ఎంజాయ్ చేస్తూ మనం చక్కగా మనం వెళ్ళాల్సి అనుకున్న సుగమనానికి మనం చేరుకోవచ్చు. ఈ క్రూజ్ టూరిజాన్ని ప్యాకేజ్ తీసుకొని లైఫ్ ఒక్కరోజైనా సరే ఎంజాయ్ చేయాలని చెప్పేసి విజయ్ మోహన్ గారు అంటున్నారు. అదేవిధంగా పుడతామా మళ్ళీ ఏంటి అని చెప్పేసి లైఫ్ ఒక్కసారైనా సరే ఎంజాయ్ చేయాలని చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో మీనా, ప్రైమ్ 9 న్యూస్ వైజాగ్.